నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న 14 ఏళ్లు సీఎంగా చేసినా కూడా చంద్రబాబు సొంత ప్రాంతానికి మంచినీళ్లు కూడా తేలేకపోయారన్న ఏపీ సీఎం వైఎస్ జగన్. మన ప్రభుత్వంలో కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకొచ్చామని వెల్లడి. సీఎం జగన్ సంక్షేమ పాలన ఆదర్శనీయమని వెల్లడించిన వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. టీడీపీ ప్రభుత్వంలో ఆలయాలు, మసీదులు, చర్చిలను కూలగొట్టినప్పుడు టీడీపీ కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ఆరోపణ. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పారదర్శక పాలన సాగిస్తున్నారని వెల్లడించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరిన ఎమ్మెల్యే వెల్లంపల్లి. శ్రీ దుర్గా సౌందర్య లహరి మహా శతావధానాన్ని ప్రారంభించిన ప్రఖ్యాత సహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ తెలుగువారి సాహిత్య వైభవాన్ని ఆవిష్కరించే అవధానంలో భాషా మాధుర్యాన్ని చాటి చెప్పిన డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ. ఇక డీటెయిల్స్ చూస్తే, కుప్పం నియోజకవర్గానికి నీరు అందించే ఒక గొప్ప కార్యక్రమాన్ని మన ప్రభుత్వంలో నిర్వహించామని సీఎం జగన్ ట్వీట్ చేశారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న 14 ఏళ్లు సీఎంగా చేసినా కూడా చంద్రబాబు సొంత ప్రాంతానికి మంచినీళ్లు కూడా తేలేకపోయారు. కానీ కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకొచ్చారు సీఎం జగన్. అందుకే ఒక గొప్ప కార్యక్రమాన్ని నేడు మన ప్రభుత్వంలో నిర్వహించామంటూ సంతోషంతో ట్వీట్ చేశారు ఆయన. హంద్రనీవా సుజల స్రవంతిలో భాగంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుండి కృష్ణా నది నీటిని కుప్పానికి తీసుకొచ్చామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన దేశానికి ఆదర్శనీయమని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ పూర్ణ చంద్రరావు, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీలతో కలిసి 55వ డివిజన్లోని కంసాలిపేటలో వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిలో ఏదో ఒక పథకం రూపంలో లబ్ధి పొందుతూ తమ పిల్లలను చదివించుకుంటూ సంతోషంగా ఉన్నామని ప్రజలు చెప్పడం ఆనందంగా ఉందన్నారు. కొండ ప్రాంతం అయినా సరే వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారు, అన్ని సదుపాయాలు మాకు బాగున్నాయి, మళ్ళీ మేము జగనన్నని గెలిపించుకుంటాం అయ్యా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోనే సంక్షేమ పథకాలు 8 కోట్ల రూపాయలతో పశ్చిమ నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలతో ఈ యొక్క పథకాలని ఇవ్వడం జరిగింది. అలాగే 400 నుంచి 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమంతో జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేస్తున్నారు. తప్పకుండా ఏదైతే మళ్ళీ జగనన్నకే మళ్ళీ సీఎం చేసుకుంటే మళ్ళీ ఇంకేదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ పనులు కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇల్లులు కానివ్వండి, అన్నీ సమకూరుస్తామని చెప్పేసి ప్రజలకు మేము హామీ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే పట్టాలు ఇచ్చామో ఆ పట్టాలు కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఆ ఒక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజలతో మమేకమయ్యి ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా మేము ఎవ్వరూ ఆ ఒక పనుల మీద ఏనాడు దృష్టి పెట్టింది లేదు. ఈ డివిజన్లో 5 పిచ్చింగ్లు జారిపోయినాయి. 5 పిచ్చింగ్లు మళ్ళీ మనం కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. ఈ డివిజన్లో గెలిచిన సత్యబాబు గారు ఏ పొద్దు కేంద్రం మీద నిందలు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు, లేకపోతే జిల్లా వారీగా, లేకపోతే నియోజకవర్గాల వారీగా మాట్లాడతారే తప్పితే ఆయన ఒక డివిజన్కి కార్పొరేటర్ని, నేను ఒక డివిజన్కి ప్రతినిధిగా ఉన్నానన్న మాట కౌన్సిల్లోనా మర్చిపోతారు, బయట మర్చిపోతారు. ఏ రోజు ఈ డివిజన్లో ఉన్న ప్రజలకి సీసీ రోడ్డు కావాలా, ఈ బీటీ రోడ్డు కావాలా, కొండల మెట్టు మార్పు కావాలా, లేకపోతే పిచ్చింగ్లు కావాలా, లేకపోతే వాటర్ సప్లై కావాలా అన్న దాని మీద ఏ రోజు ఒక ఆఫీసర్లతో మాట్లాడడం కానీ, మేయర్గా నా దగ్గరికి రావడం కానీ ఏమీ జరగదు. ఏ పొద్దు చూడండి కేంద్రం అలా చేస్తుంది, రాష్ట్రం ఇలా చేస్తుంది. ఆయన శాసనసభ్య అభ్యర్థి అయిన షేక్ ఆసిఫ్ గారితో అలాగే నగర మేయర్ గారు గడప గడపకు వెళ్ళడం జరిగింది. గతంలోని ఎమ్మెల్యే గారు, నగర మేయర్ గారు గడప గడప కార్యక్రమానికి
ఏ కొండకైతే ఎక్కేమో అక్కడ ఏ పనులు అయితే చేయాలో రిటర్నింగ్ వాళ్ళు డ్రైన్లు చిట్ట చివర కొండ భాగంలో ఉన్న మెట్టుతో సహా ప్రతి ఒక్కరికి అభివృద్ధి అనేది అందాలి, కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు కూడా అన్ని సౌకర్యాలు అందాలి అనే ఆలోచనతోని ఈరోజు 50 డివిజన్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన గావిస్తున్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కనపర్తి కొండలరావు నేతలతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరిస్తూ ప్రజలతో మమేకమై వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా రోడ్లు వీళ్ళు వాడుకుంటున్నారు, ఇది రైల్వే వాళ్ళు మా స్థలం కదా అని చెప్పని రాకపోకలు నిలిపివేయడం జరిగింది. వాటికి తప్పకుండా మేము రైల్వే వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తాను కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి తప్ప పెద్ద మేజర్ ఇష్యూస్ లేవు. పబ్లిక్ నుంచి మాత్రం మంచి రెస్పాన్స్ ఉంది. తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి మనం గెలిపించుకోవాలని. చాలామందికి ఇక్కడ అమరావతిలో స్థలాలు వచ్చినాయి. అమరావతిలో స్థలాలు వచ్చిన దానికి చాలామందికి స్టే ఉండేటప్పటికీ కొంత అపోహలు పొందుతున్నారు. చంద్రబాబు లాగా ఇది ఏమన్నా గతంలో టిట్కో వసూలు డబ్బులు తీసుకొని చంద్రబాబు స్థలాలు లేకుండా డబ్బులు వసూలు చేసే పరిస్థితి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం. తప్పకుండా అమరావతి స్థలాలు ఏవైతే ఉన్నాయో చట్ట ప్రకారమే, రూల్స్ ప్రకారమే, రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారమే ఇవ్వడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో చంద్రబాబు నాయుడు కోర్టులో స్టే తీసుకొచ్చినా కానీ అంతిమంగా గెలిచేది మాత్రం పేద ప్రజలే గెలుస్తారు గ్యారంటీగా. తప్పకుండా ఆ సైట్లో మీకు ఇల్లు కట్టిస్తామని కూడా మేము వాగ్దానం చేస్తాం. అదేవిధంగా ఒకవేళ ఇన్ కేసు ఏమైనా కోర్టులో కనుక ఓడిపోతే వెంటనే ఆల్టర్నేటివ్ స్థలం కొని ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ వెల్లంపల్లి విష్ణు గారు డివిజన్ 28వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రముఖంగా వినిపించింది ఏంటంటే రైల్వే వాళ్ళ ఇష్యూ. రైల్వే వాళ్ళు ఇక్కడ గోడ కట్టడం వల్ల రైల్వే కాలనీ వాళ్ళు, శ్రీనగర్ రైల్వే కాలనీ కానీ చుట్టుపక్కల కనీసం 2 డివిజన్లు, 28వ డివిజన్కి 31వ డివిజన్కి, ఈ 2 డివిజన్ ప్రజలు కూడా కొద్దిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దృష్టికి తేవడం జరిగింది. ఆయన వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్యకి ఏదన్నా పరిష్కార మార్గం తొందరలో జరిగే శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానాన్ని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 5 రోజుల పాటు కొనసాగే శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం ప్రారంభమైంది. తొలుత 30 మంది అర్చకులతో దత్త 10ని ప్రారంభించి ఆ తర్వాత సమస్య పూరణం, వర్ణాలు, ఆసువులు, స్వరపది, మీ స్వరానికి నా పాట తదితర అవధాన ఘట్టాలు నిర్వహించారు. శ్రీ దుర్గామల్లేశ్వరుల వైభవాన్ని చాటుతూ సాగిన అవధానం ఆద్యాంతం ప్రేక్షకులను ఆనందింపజేసింది. ఇంద్రకీలగిరీంద్రమందు ఇంద్రసుతుడింద్రకీలగిరీంద్రమందు, ఇంద్రసుతుడు అర్జునుడు ఇంద్రకీలగిరీంద్రము, ఇంద్రసుతుడింద్రకీలగిరీంద్రమందు కులు కారడవిని. కాకికోత కూడా తేటగీతిగా ఉంది. కదలె జంకక కాకులు కారడవిని. మన అమ్మని భవానీ దీక్షలు కానీ దసరా నవరాత్రుల్లో కానీ కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి అమ్మని దర్శించుకోవడం, అమ్మ కృపకి పాత్రలు కావడం అన్నది మన విజయవాడ నగరంలో మన ఇద్దరు కీలాంధ్రులైన అమ్మ వెలిసి ఉండడం అన్నది మనందరి సమాధాన కార్యక్రమాన్ని రైతు కార్మిక సంఘాల నేతలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో లెనిన్ కూడలిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
నగరంలోని పాత బస్టాండ్ నుండి లెనిన్ కూడలి వరకు రైతు కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ప్రదర్శన నిర్వహించారు. మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లెనిన్ కూడలిలో నాయకులు మాట్లాడారు. వ్యవసాయ రంగం, పరిశ్రమలు, వాణిజ్య సంస్థతో చేసే ఒప్పందం తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. గతంలో ఘాటు ఒప్పందం దుష్ప్రభావాలను ప్రజలు చవిచూశారంటూ గుర్తు చేశారు. కరణ్ సింగ్ అనేటువంటి ఒక రైతును తీవ్రంగా గాయపరిచి చంపేశారు. ఆ ఘటనలో ఇంకా అనేక మంది పదుల సంఖ్యలో రైతులకు కళ్ళు పోయినాయి, కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, అంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రైతాంగాన్ని ఢిల్లీకి పోనీయకుండా వాళ్ళ యొక్క సమస్యలను ప్రభుత్వం దగ్గర, సంబంధిత అధికారుల దగ్గర మాట్లాడనీయకుండా చేసేటువంటి ఒక నిరంకుశ వైఖరిలో భాగంగానే ఇది జరుగుతూ ఉంది. దానికి నిరసనగా నిన్న 23 జరిగినటువంటి బ్లాక్ డే, దానికి కొనసాగింపుగా ఇవాళ ఈ ఆందోళన కార్యక్రమం జరుగుతోంది. ఇక రెండవది, ఈ రోజు నుంచి రేపు 28 వరకు దోహాలో ప్రపంచ వాణిజ్య మండలి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇది మరో కిరాతకం. గతంలో ప్రపంచ వాణిజ్య మండలితో భారతదేశం చేసుకున్న ఒప్పందం వల్ల ఇవాళటికి భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు, రైతు పంటలకు గిట్టుబాటు ధర లేదు. కానీ ఎన్సిహెచ్ శ్రీనివాస్ సిఐటిఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. భారతదేశంలో రైతు సంఘాలు సమాఖ్య, అలావిధంగా కేంద్ర కార్మిక సంఘాలు ఈరోజు మోదీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తమ నిరసనని బైక్ ర్యాలీల ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు, ట్రాక్టర్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. కార్పొరేట్లకి రైతాంగాన్ని బానిసలుగా మార్చేటువంటి పద్ధతిలో వ్యవసాయ బిజినెస్ 16 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ని ఈరోజు మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెడతా ఉంది, అంబానీ అదానీ చేతిలో పెడతా ఉంది. భారతదేశ రైతాంగం కోరుతుంది ఏంటి? తమ పంటలకే గిట్టుబాటు ధర చట్టం చేయమని అడుగుతా. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రజా కూటమి అధ్యక్షులు బొమ్మసాని ముత్యాలరావు వెల్లడించారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా అన్ని రాజకీయ పార్టీలు అట్టడుగు వర్గాలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో కలిసి గెలిపే లక్ష్యంగా పోటీ చేసి విజయం సాధిస్తామన్నారు. ముత్యాలరావు జనతాదళ్ బీబీకి అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా మీకు చెప్పదలసిన వార్త ఏంటంటే, దేశ రాజకీయము, రాష్ట్ర రాజకీయం కూడా కొత్త మలుపు తిరిగింది. దేశం అంతటా కూడాను అన్ని పార్టీలు ఒకరి మధ్య ఒకరు ఎన్నికల పోటీకి అటు లోక్సభకి, అటు అసెంబ్లీకి ఎన్నికల బరిలో ఉన్నారు. వాస్తవానికి సామాజిక లౌకిక జీవనానికి పరిపాలనలో సముచిత స్థానం లేదనేటటువంటి విషయం. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని రాజ్యకాంక్షతోటి, ఆకాంక్షతోటి ఎన్నికల బరిలోకి వస్తున్నారు. స్వయం స్వతహాగా అన్ని వర్గాల వారు ఎన్నికల్లో పోటీ చేయాలనేది, అసెంబ్లీలో గలం విప్పాలనేది, ఆ సమస్యల పరిష్కారము, ప్రజా సమస్యల యొక్క పరిష్కారము ఒక చర్చ జరగట్లేదనేది తీవ్ర అసంతృప్తితోటి అన్ని పార్టీలు కూడా ఉన్నాయి. మాకున్న పార్టీలు అన్నీ కూడా గత 30 సంవత్సరాల నుంచి విడివిడిగా పోటీ చేస్తున్న పార్టీలే. ప్రజా పార్టీ కానీ, జనతాదళ బీబీకే కానీ, రాజ్యాధికార పార్టీ కానీ, భారతదేశం కానీ, ఇవన్నీ కూడా 2-3 రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నారు. ఇట్లా ఇక 4-5 పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలు అన్నీ కలిసి కూడా ఈసారి ప్రజాకూటమి అనే ఒక వేదిక మీద ఎన్నికల రాష్ట్ర అధ్యక్షునిగా మంజుల సుబ్బారాయుడు నేను. భారతదేశం పార్టీ తరఫున మా కూటమి ఇప్పుడు ప్రజాకూటమి కోఆర్డినేటర్గా ఆంధ్రప్రదేశ్కు ఉన్నాను. దీంట్లో భాగంగా నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి కంటెస్టింగ్ చేస్తున్నాను. దీంట్లో భాగంగా మా భాగస్వామ్య పార్టీలు ఈ 4 పార్టీలు కాకుండా ఇంకా 5 పార్టీలు ఉన్నాయి. వాటిలో భాగంగానే ఇప్పుడు బీసీ సాధికారిక అనేది ప్రతి ఒక్క పార్టీ బీసీలను నెత్తినెత్తుకుంటున్నారు. కాబట్టి బీసీలలో చైతన్యం వచ్చి మేము పెత్తందారులకు అడుగులొత్తడానికి కాదు, మేము కూడా పోటీలో ఉంటామని చెప్పి రానున్న శాసనసభ, అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాలలకు తగిన ప్రాధాన్యత కల్పించాలంటూ మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకటరావు వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాల మహాసభ పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో మాలల ఐక్యత కార్యాచరణలో భాగంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశ్యపూర్వకంగా, వ్యూహాత్మకంగా మాలల రాజకీయ భవిష్యత్తు దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయంటూ మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు దళితులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో మాలలకే సీట్లు కేటాయించాలంటూ కోరారు. మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశం 3వ తేదీన బాపట్లలో
షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల సింహ గర్జన జరుగుతుంది. ఆ గర్జనతో దానితో పాటు ఇప్పుడు ఈ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు మాలల్ని అణిచివేయాలనే కుట్రతోటే సీట్ల పంపిణీ చేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో దాదాపుగా ఉన్న జనాభాలో మేము 1 కోటి మంది పైగా సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్గా మాలలు ఉన్నాం. మా ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి కానీ, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళిద్దరూ కూడా మా ఓట్లయితే వేయించుకుంటున్నారు. కానీ ఇప్పుడు రాజకీయంగా మాల ఎమ్మెల్యేలని, మాల ఎమ్మెల్యే ప్రతినిధులు అసెంబ్లీలో, పార్లమెంట్లో రాజు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు. మార్చి 3వ తేదీన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమానికి పిలుపునిస్తూ హలో మాలా చెలో బాపట్లకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలకి పిలుపునివ్వడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం మాల మహాసభ, మాల మహానాడు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో 1 కోటి జనాభా కలిగిన మాల సామాజిక వర్గానికి, అత్యధిక జనాభా కలిగిన మాల సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడంలో అన్ని పార్టీలు నిర్లిప్తత వ్యవహరిస్తున్నాయి. మా జనాభా శాతానికి తగిన సీట్లు మా ప్రజాప్రతినిధులు కేటాయించకపోతే ఆ 2 పార్టీలకు బుద్ధి చెబుతామని, అదేవిధంగా సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకైతే కొన్ని కారణాల వల్ల శ్రీ వారాహి సహిత శతచండీ కదలి యాగాన్ని వాయిదా వేసినట్లు వారాహి సేన కమిటీ మెంబర్ ఈశ్వర్ వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రస్ట్లో ఉన్న కొన్ని ఇబ్బందులు, ఎన్నికల సమయం, కొన్ని పర్మిషన్లు లేట్ అవడం లాంటి కారణాల వల్ల ఈ యాగాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. యాగాన్ని నిర్ణయించే తేదీని కమిటీ సభ్యులతో చర్చించి మరి కొద్ది రోజుల్లో తెలియజేస్తామన్నారు. ఇప్పటికే యాగానికి సంబంధించి టికెట్లు తీసుకున్న భక్తుల సొమ్ము వెనక్కి ఇవ్వడం జరుగుతుందన్నారు. రమేష్, రాష్ట్ర వారాహి సేన అధ్యక్షురాలండి. గతంలో ఒక కార్యక్రమం గురించి ప్రెస్ మీట్ ఇచ్చున్నాను మీ అందరికీను. వారాహి శతచండీ కదలి యాగాలు చేయిస్తున్నాము ఫిబ్రవరి 29, మార్చ్ 1, 2 అని. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయటం అన్నది, అది ఎందుకు పోస్ట్పోన్ అవుతుందో ఆ వివరాలన్నీ ఈశ్వర్ గారు మీకు వెల్లడిస్తారండి. ఈశ్వర్ అంటారు, వారాహి సేన కమిటీలో కన్వీనర్గా ఉన్నాను. మీకు ఇంతకుముందు అనౌన్స్ చేసినట్టుగా ఫిబ్రవరి 29, మార్చి 1, 2 కదలి యాగాన్ని చేయాలని సంకల్పంతో మా గురుదేవుల ఆజ్ఞ ప్రకారం నిర్ణయించుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాలు, అంటే ట్రస్ట్లో కొన్ని లొసుగులు, అంటే తేడాలు, బ్యాంక్ అకౌంట్లు కానీ ట్రస్ట్ అకౌంట్లో కానీ కొన్ని కారణాల వల్ల దాతలు ముందుకు రాకపోవటం ఒకటి, నెక్స్ట్ ఎలక్షన్స్ వేడెక్కటం ఒకటి, 3 ఎగ్జామ్స్ టైము, భక్తులు కొందరు మా పిల్లలకి ఎగ్జామ్స్ మేము హాజరు కాలేమని చెప్పటం, అదీను కాకుండా మేము బెంజీ సర్కిల్ దగ్గర నుంచి తాడిగడప వరకు శోభయాత్ర చేయాలనుకున్నాం. దానికి సంబంధించి గ్రౌండ్కి సంబంధించి కొన్ని పర్మిషన్లు రాలేదు. అంటే ఎలక్షన్స్ టైం అనో మరి ఏంటో మాకు తెలియదు. అవన్నీ మేము ఆలోచించి మా గురుదేవులు గారితో సంప్రదిస్తే కొన్నాళ్ళు వాయిదా వేయండి అన్నారు. రద్దు అయితే చేయట్లేదండి, మ్యాక్సిమం ఇతని షార్ట్ టైంలోనే మళ్ళీ మీ డేట్లు ప్రకటించి ఈ వారాహి మాత యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తామని మీ ద్వారా భక్తులకు, దాతలకు తెలియజేస్తున్నాము. నా పేరు ఈశ్వర్ అండి. ఈ కార్యక్రమం వైజ్గా డొనేషన్స్ కానీ ఏది మేము ఎవరి దగ్గర స్వీకరించలేదండి, తీసుకోలేదు. ఓపెన్గానే ప్రెస్ ద్వారానే చెప్తున్నాము. మేము మ్యాక్సిమం ఒక 10 టికెట్లు ఏమో మాకు సేల్ అయినాయి. ఆ టికెట్స్ అమౌంట్స్ కూడా మేము రిటర్న్ కొట్టేసాము. ఎవరి అమౌంట్స్ మేము ఉంచుకోలేదండి, ఎక్కడ ₹1 మేము తీసుకోలేదు. మేము బహిరంగంగానే చెప్తున్నామండి ఈ విషయం. అది అంటే ఎవరికన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ముందే నేను క్లారిఫికేషన్ చెప్తున్నానండి. ఏ రకమైన డొనేషన్స్ ఎవరి దగ్గర మేము వసూలు చేయలేదండి. కార్యక్రమం 2 వైపులా వచ్చిందండి బయటికి. అంటే ఒక డొనేషన్స్ వసూలు చేశామన్న ఫీలింగ్ ఎవరికైనా ఉంటుందేమోనన్న ఉద్దేశంతో నేను క్లియర్గానే చెప్తున్నానండి. గొల్లపూడిలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు బొమ్మసాని సుబ్బారావును కలవడం జరిగింది.
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తండ్రి నాగేశ్వరరావు నా దగ్గరకు వచ్చి నా కుమారుడికి సపోర్ట్ చేయమని కోరడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు మైలవరం నియోజకవర్గంలో వైసీపీలో ఉండి ఇదే నియోజకవర్గంలో టీడీపీకి పోటీ చేయడం మంచి పరిణామం కాదు. ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుంచి టీడీపీ క్యాడర్ ఎంతవరకు పని చేస్తుంది అనే దానిపై వివరించడం జరిగిందన్నారు. నా కుమారుడికి సీటు వస్తే సహకరించమని అడగడం జరిగిందన్నారు. మంత్రివర్యులు వసంత నాగేశ్వరరావు గారు ఇక్కడ రాజకీయ పరిస్థితులు బట్టి ఆయన కుమారుడు ఈ నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ అయి పోటీ చేసేటటువంటి పరిస్థితుల్లో నా దగ్గర మర్యాదపూర్వకంగా రావడం జరిగింది. మేము ఆయన తెలియపరిచాం, ఈ నియోజకవర్గంలో మీరు ఇప్పుడు దాకా వైసీపీ పార్టీలో పోటీ చేసి గెలిచి మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఇదే నియోజకవర్గంలో పోటీ చేస్తే అంత మంచి పరిణామాలు ఉండవు. నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడర్ మొత్తం చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారు. ఇక్కడ ఈ 4 సంవత్సరాలు జరిగినటువంటి ఈ ఘర్షణ వాతావరణం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఎంతవరకు సహకరిస్తుంది చెప్పే దాని మీద మాకున్నటువంటి సమాచారం మొత్తం కూడా కాబట్టి ఆయన వచ్చారు కాబట్టి గౌరవప్రదంగా తెలియపరిచాం. మీరు ప్రత్యామ్నాయ ఆలోచన చేసుకోండి, కానీ ఈ నియోజకవర్గంలో పోటీ చేయటం. విసన్నపేటలో హరిప్రియ జ్యువెలర్స్ లో దుండగులు హల్చల్ చేశారు. గ్యాస్ కట్టర్తో షట్టర్ కట్ చేసే సమయంలో స్థానికులు చేరుకోవడంతో దొంగలు పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైసీపీ గెలుపు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు అని వెల్లంపల్లి అల్లుడు మంచుకొండ చక్రవర్తి వెల్లడించారు. 30వ డివిజన్ రామకృష్ణాపురంలో కార్పొరేటర్ బి జానారెడ్డి వెల్లంపల్లి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గెలుపు ఖాయమని వైసీపీ జెండా ఎగురవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఈరోజు మేము తొక్కిన ప్రతి గడపకు పథకం అందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ కావాలని చెప్పి వీరు చాలా బలంగా కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తానని కోరుకుంటున్నారు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఇక్కడ ఆదరించడానికి, ఆశీర్వదించడానికి ప్రజలు చాలా సంసిద్ధంగా ఉన్నారంటూ వారు తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రతి గడపకి ఒక సంక్షేమం వచ్చింది. ఈ 5 సంవత్సరాలలో ఇక్కడ ఎంతో అభివృద్ధి జరిగింది అని ఇక్కడ ప్రజలు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని కూడా మళ్ళీ గెలిచాక మేము సరిదిద్దుకుంటామని చెప్పి వాటిని మేము కోరుకుంటున్నాము. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా అధికారులతో మాట్లాడి ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్య, కొంచెం విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో కొంచెం డ్రైనేజ్ సమస్య ఉంది. అధికారులతో మాట్లాడి ప్రణాళిక సిద్ధం చేశారు. వారు గెలిచిన 100 రోజుల్లోనే ఇక్కడ డ్రైనేజ్ సమస్యని కంపెనీలో రామకృష్ణాపురం 1వ రోడ్ నుంచి మా అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి తరఫున, ఎంపీ గారు కేశినేని నాని గారి తరఫున వారి అల్లుడైనటువంటి చక్రవర్తి గారు, అలాగే రామ్దేవ్ గారు, అలాగే మా స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ, నాయకులు అందరం కలిసి ఇంటింటికి కూడా పర్యటించడం జరుగుతుంది. ఈ పర్యటనలో ప్రజలందరూ కూడా జగన్ సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి వారందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, మీరందరూ కూడా మా ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు స్వయంగా తెలియజేయడం జరుగుతుంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పోల్ ట్యాక్స్ కారణంగా కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. విద్యుత్ పోల్ రెంటల్ ఛార్జీల జీవో రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ ధర్నా సెంటర్ నుంచి మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపు నుండి సెంటర్ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొని సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకరిస్తామని పేర్కొన్నారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు.
పోల్ ట్యాక్స్ రద్దు, కేబుల్ రంగాన్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించాలని, ఎస్వీబీసీ ఛానల్ను ప్రసారం చేస్తున్న వారికి ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించాలని కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం కోరుతుందని తెలిపారు. గతంలో కేబుల్ ఆపరేటర్లకు మంచి ఆదాయ వనరులుగా ఉండేవి కానీ ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో లేవని తెలిపారు. అనేక ఇబ్బందులతో కేబుల్ రంగం కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కేబుల్ ఆపరేటర్ల సమస్యలను తీసుకుని వెళ్లడం జరిగిందని తెలియజేశారు. కేబుల్ టీవీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో వారి యొక్క డిమాండ్ల కోసం అని చెప్పని ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే పోల్ ట్యాక్స్లు కావచ్చు, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో చంద్రబాబు ప్రభుత్వంలో వీరికి అందరికీ కూడా వేయడం జరిగింది. దీన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి వీరి యొక్క వాయిస్ వినిపించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. నాకు గౌతమ్ రెడ్డి గారు అదేవిధంగా మా సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ధర్నా చౌక్ వచ్చి వారి యొక్క సమస్యల వినతి పత్రాన్ని స్వీకరించండి, వారికి మనం పాజిటివ్గా చేసేదానికి మనం తప్పకుండా దీన్ని ముందుకెళ్దామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ధర్నా చౌక్ రావడం, కేబుల్ అసోసియేషన్ యొక్క సమస్యల వినతి పత్రం తీసుకున్నాము. ఇప్పుడే పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఈ యొక్క పత్రం సమర్పించి ధర్నా చౌక్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య కారణం పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల యొక్క వ్యవస్థని ఒక ఇండస్ట్రీగా గుర్తించి ఒక కార్డ్ అనేటువంటిది ప్రభుత్వం నుంచి ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా ఎస్వీబీసీ ఛానల్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఆపరేటర్లకి దేవుని దర్శనాన్ని కలగజేయాలనేది కూడా గతం చేయటం అనేది జరిగింది. దీనిపైన మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కూలంకషంగా నిర్ణయం చేసిన తర్వాత ఒక కమిటీ వేసి దానిలో కూడా నిర్ణయాలు చేయడం జరిగింది. ఫైల్ మొత్తం కూడా సీఎం దగ్గరికి వెళ్ళేటువంటి తరుణంలో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టామనేటువంటి ప్రభుత్వం ఆపరేటర్లందరూ మా అసోసియేషన్ తరపున పిలుపునివ్వడం జరిగింది. ఇది గత వారం రోజుల నుంచి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పేసి మా సోషల్ మీడియాలో మా దాంట్లో కానీ ఆల్రెడీగా 2-3 రోజుల నుంచి శాటిలైట్ ఛానల్లో కానీ ఈ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు ప్రభుత్వం కూడా స్పందించి మాకు నిన్న రాత్రే మాకు సాంకేతికాలు ఇవ్వడం జరిగింది. దీన్ని ధర్నా కింద కాకుండా మహాసభ కింద పెట్టండి, మీకు సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుంది, ఎలక్షన్ లోపు ఇస్తామని చెప్పేసి ఇందాక గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి వెల్లంపల్లి గారు మేము పోల్ ట్యాక్స్ గురించి ధర్నా చౌక్లో ధర్నా పెట్టిన తర్వాత మాకు ప్రభుత్వం నుంచి సాలుకోన స్పందన వచ్చింది కాబట్టి ఇవాళ మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు, గవర్నీయులైన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యను తీరుస్తారని మేము ఆపరేటర్లందరం కూడా చాలా. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు తీసుకుని కాపులను మోసగించారని కాపు ఉద్యమ నేత రామ్ సుధీర్ ఆరోపించారు. టీడీపీ జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్టు ఖరారైంది. రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ జనసేన కూటమి 118 మందితో ఉమ్మడి జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై కాపు ఉద్యమ జేఏసీ నేత రామ్ సుధీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు తీసుకుని కాపులను మోసం చేశాడని ఆరోపించారు. 2019 తర్వాత పవన్ కళ్యాణ్ ప్రైవేటు ఫ్లైట్ కొన్నారన్నారు. ఆయనకు కొన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్ కలిసి టీడీపీ జనసేన టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. జనసేన పేరుతో సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో కూడా అదే డైలాగులు చెప్పి ఎంతో మంది యువతను ఈ రోజు నువ్వు బలి చేశావు. 24 సీట్లు 3 ఎంపీ సీట్ల కోసం నువ్వు ఇన్నాళ్ళు కష్టపడి ఎంతో మంది యువతల జీవితాలను నాశనం చేసావు. ఈ రోజున కృష్ణా జిల్లానే తీసుకోండి. ఈ రోజున ఆయన టీడీపీ 11 సీట్లు ప్రకటిస్తే నువ్వు కృష్ణా జిల్లాలో ఒక్క సీటైనా ప్రకటించగలిగావా? ఒక్క సీటైనా? నిన్ను నీ వెనకాల నుండి నడిపించేది ఎవరు? నువ్వు టీడీపీ తోక పార్టీవే. నేను 2019 ఎలక్షన్ తర్వాత నువ్వు చెప్పిన మాటలు, నువ్వు చేసిన వేషాలు అన్నీ చూసి ఈయనేదో ప్రజలకు మంచి చేస్తాడు, ఇతను ప్రజలకు అండగా ఉంటాడు అని చెప్పి ఆ రోజున నీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను 2019 ఎలక్షన్ తర్వాత నుంచి పార్టీకి ఎన్నో రకాల ఆర్థికంగా కానించి అన్ని రకాలుగా అండగా ఉండి నా పెళ్ళాం బిడ్డలు నా ఫ్యామిలీని వదిలేసి ఆ పార్టీ కోసం ఎన్నో రకాలుగా శ్రమించా. తీరా చూస్తే అతనితో నడిచే ప్రయాణంలో అతని అతి తెలివితేటలు, అతని నటన నాకు తెలిసింది.
తెలిసి కూడా ఆ రోజున బయటకు వచ్చి నేను ఏ రోజును కూడా విమర్శించలా. కానీ ఈ రోజున ఎందుకంటే ఈ రోజు రాజకీయం పరంగా ఏ రోజు చూసినా టీడీపీ అంటే కాపుల్ని అనగదొక్కే పార్టీయే. కాపుల్ని ఏ రోజు కూడా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎదుగుదల లేకుండా కాపుల్ని కృష్ణా జిల్లాలో ఏ విధంగా అనగదొక్కుతుందో అందరికీ తెలుసు. అలా ఉన్న కాపుల్ని ఆ రోజున 2004 నుంచి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాపులకు ఒక సముచిత స్థానం కల్పించి ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే స్థానం కల్పిస్తున్నారు. నువ్వు ఈ టీడీపీలో ఉన్న కాపులను కూడా ఈ చంద్రబాబు అనే వ్యక్తి కూరలో కరేపాకు లెక్కన చేస్తున్నాడు. ఆ 2019 ఎలక్షన్లో నీకు మండల బుద్ధప్రసాద్ గారు కావాలి, బోరగడ్డ వేదవ్యాస్ గారు కావాలి, వంగవీటి రాధా గారు కావాలి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న 14 ఏళ్లు సీఎంగా చేసినా కూడా చంద్రబాబు సొంత ప్రాంతానికి మంచినీళ్లు కూడా తేలేకపోయారన్న ఏపీ సీఎం వైఎస్ జగన్. మన ప్రభుత్వంలో కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకొచ్చామని వెల్లడి. సీఎం జగన్ సంక్షేమ పాలన ఆదర్శనీయమని వెల్లడించిన వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. టీడీపీ ప్రభుత్వంలో ఆలయాలు, మసీదులు, చర్చిలను కూలగొట్టినప్పుడు టీడీపీ కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ఆరోపణ. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పారదర్శక పాలన సాగిస్తున్నారని వెల్లడించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరిన ఎమ్మెల్యే వెల్లంపల్లి. శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానాన్ని ప్రారంభించిన ప్రఖ్యాత సహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ. తెలుగువారి సాహిత్య వైభవాన్ని ఆవిష్కరించే అవధానంలో భాషా మాధుర్యాన్ని చాటి చెప్పిన డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.